ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఫిబ్రవరి 16వ తేదీ వరకు మేషాది రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, వాటితో పాటు ప్రత్యామ్నాయ మార్గాల్ని అవసరమైన సందర్భాల్లో తెలుసుకుంటారు. ఇక ప్రతివారం అనుకునే ఆంతర్యం శీర్షికలో ఈ వారం పాల్గొన మాసంలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ ప్రవర్తనలు కలిగి ఉంటారు, వాటితో పాటు ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో అక్షరాభ్యాసం ఎందుకు చేయిస్తారు, విశేషం ఏమిటి, శ్రీపంచమిలో దాగిన రహస్యం ఏమిటి అనే విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే ఫిబ్రవరి 10 అంటే ఈరోజు చొల్లంగి అమావాస్య, 14వ తేదీ శ్రీపంచమి. ఈ రాబోయేదంతా కూడా ఉష్ణకాలం కాబట్టి వేడిమి పెరుగుతూ వెడుతుంది కాబట్టి బాగా ఆవాలని దంచి ఇలా ముద్ద చేసిన ఆవాని జాగ్రత్తగా ఒంటి నిండుగా రాసుకున్న కారణంగా స్వేదరంధ్రాలు అంటే ప్రతి రోమకూపం కింద ఉండేటటువంటి సన్ననైన చిల్లులన్నీ తెరుచుకుని గదిలో ఉండేటటువంటి తలుపులు, కిటికీలు, పైనున్నటువంటి చిన్న చిన్న జాలరంధ్రాలు తెరిచినట్లయితే ఎలా అయితే లోపల ఉండేటటువంటి ఆ దుమ్ము ధూళి అంతా అవతలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందో, దుర్గంధం కూడా వీటిలోకి పోతుందో, అలా శరీరంలో మనకి వ్యాధి కారకమైనటువంటివి ఏవైనా ఉంటే అవన్నీ వీటిలోనికి వెళ్ళిపోతాయి. బాగా ఆలోచించి చూస్తే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఒంటికి ఆవ నూనె కూడా పట్టిస్తారు ఈ అమావాస్య రోజునే. అంచేత కేవలం వైద్య రహస్యం దాగున్నటువంటి అమావాస్య చొల్లంగి అమావాస్య. ఇక మేషాది రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి నూతన పరిచయాలు అవుతాయి ఈ వారంలో. ఆ పరిచయాల కారణంగా తాము చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి తగినటువంటి ప్రణాళికల్ని వేసుకోగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులకి కుటుంబంలో మంచి సౌఖ్యం అబ్బి హాయిగా ఉంది అని చెప్పలేని ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పొందుతారు ఈ వారం అంతా కూడా. కృత్తికా నక్షత్ర జాతకులకి సంఘంలో చక్కరైన కీర్తి, ప్రతిష్ట లభించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆనందాన్ని ఇప్పుడు మరింతగా పొందగలుగుతారు ఈ వారం. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది. ఈ రాశివారు ఈ వారం సరస్వతి స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. అవకాశం ఉన్నంతలో వారం రోజుల పాటు తెల్లని వస్త్రాలని ధరిస్తూ ఉండడం చాలా మంచిది. ఇక పుస్తకాన్ని అంటే ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలని దాన్ని చదివేటటువంటి వారికి దానం చేయడం ఈ వారం శ్రేష్టం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూసినట్లయితే కృత్తికా నక్షత్ర జాతకులకి విదేశీ యాన ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. రోహిణీ నక్షత్ర జాతకులు క్రొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనేదానికి అనుగుణమైనటువంటి పద్ధతిగా అడుగుల్ని వేస్తారు. అది కూడా కొంతకాలంలో విజయ పథానికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మృగశీర్ష నక్షత్రం అంటే మృగశిర నక్షత్ర జాతకులు మాత్రం పెంచినటువంటి వ్యాపారాన్ని ఇంకా తగ్గించి సుఖంగా, హాయిగా, సంతృప్తికరంగా జీవిద్దామనే ఒక విధమైనటువంటి నిర్ణయానికి వస్తారు. అది కూడా జీవితంలో చెప్పుకోదగినటువంటి అంశమే. ఇక ఈ వారం ఈ రాశివారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించాలి. ఆలయానికి తెల్లనైనటువంటి పూలని, శ్రీపంచమి వస్తోంది కాబట్టి తెల్లనైనటువంటి పూలని సమర్పించడం ఉత్తమం. ఇక ముఖ్యంగా ఈ రాశివారు తాము చదువుకున్నటువంటి ఏ ఉపాధ్యాయులైతే ఉన్నారో చదువు చెప్పిన ఉపాధ్యాయులు వారి దగ్గరికి వెళ్ళి ఎవరికో ఒకరికి శక్తిని బట్టి వస్త్ర సమ్మానాన్ని చేసి ఆశీర్వచనాన్ని పొందడం చాలా మంచిది. అది వారి సంతానానికి చదువుని బాగా వృద్ధి చేసేందుకు తోడ్పడుతుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మృగశీర్ష నక్షత్ర జాతకులకి అకారణంగా అంటే నిష్కారణంగా వైరం ఏదైనా రావచ్చు. వైరం వచ్చిన సందర్భంలో సంయమనాన్ని పాటించడం ఎంతైనా అవసరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి మాత్రం పని ఒత్తిడి బాగా ఉండి తాము కుటుంబంలో చేసుకోవలసిన పనుల్ని వాయిదా వేసుకోక తప్పనిసరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పునరస్సు నక్షత్ర జాతకులు హాయిగా, సుఖంగా పనులన్నింటినీ వాయిదా వేసుకుంటూ ఏ విధమైన చింత లేకుండా గడుపుతారు. ఆ వాయిదా వేసుకున్నందువల్ల ఏమాత్రపు నష్టాన్ని పొందరు ఈ వారం.
ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠించాలి. తెల్లనైనటువంటి కలువల్ని స్వయంగా తీసుకువెళ్ళి దేవాలయానికి సమర్పించడం మంచిది. ఇక ఇది సరస్వతికి సంబంధించిన శ్రీపంచమి వచ్చేటటువంటి రోజులు కాబట్టి తాము చదువుకున్నటువంటి బడికి వెళ్ళి తమకి గుర్తుగా ఏదైనా ఒకటి బహుమతిని ఇవ్వడం ఉత్తమంగా ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులకి ధనం చేతికి వస్తుంది. వచ్చింది కదా అని వడ్డీ ఆశతో కానీ లేదా పరిచయస్తులే కదా అనే అభిప్రాయంతో కానీ రుణాన్ని కానీ ఇచ్చినట్లయితే ఇబ్బంది పడవలసిన అవసరం బాగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఆ పని చేద్దాం అని అన్నిటినీ చేద్దామనుకునే స్థితిలోనే ఉంటారు తప్ప ఏ పనిని మాత్రం ముందుకు అడుగు వేసి చేయలేని సంకట పరిస్థితిలో ఉంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం ఇంటిని కొనాలనే తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తారు. అలా చేస్తూ ఉంటే తప్పక 4-5 నెలల్లో నిశ్చయంగా ఇంటిని కొనుక్కోగలిగిన అవకాశం లభిస్తుంది. ఈ వారం ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని పఠించడం ఉత్తమం. పాయసానికి కావలసిన వస్తువుల్ని దేవ ఆలయంలో సమర్పించాలి. ఇక తాము చదువుకున్నటువంటి ఏదో ఒక బడిలో తాము పఠించినందుకు గుర్తుగా సరస్వతి చిత్రాన్ని వేయించడం చాలా చాలా ఆలోచించదగిన అంశం. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులకి బాగా ఆర్థికంగా వ్యయం ఖర్చు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక క్షణం ఆలోచించి మాత్రమే వ్యయాన్ని చేసుకోవడం చాలా అవసరం. లేని పక్షంలో ఇబ్బందికి గురయ్యే ప్రమాదం ఉంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ధనం చేతికొచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. దానికి తగ్గ మంచి ప్రణాళికని కూడా వేసుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి వ్యాపార అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఆర్థికమైనటువంటి లాభం కనిపిస్తుంది. అది వాళ్ళకి బాగా తోడ్పడుతుంది. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠించాలి. తెల్లనైనటువంటి గంధాన్ని దేవ ఆలయానికి ఇవ్వడం మంచిది. ఇక మీ పిల్లలకి అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలకి శ్రీపంచమి కాలం కాబట్టి సరస్వతీదేవి శ్లోకాలని నేర్పండి. వాళ్ళ చేత అనిపిస్తూ ఉండండి అవకాశం ఉంటే. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఏదో ఒక అనవసరమైన వార్తని విన్న కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆ వార్త నిజం కాదు అని గమనించి ధైర్యంగా ఉండండి. హస్త నక్షత్ర జాతకులకి శుభవార్తని వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైనా నిర్మాణ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనే కొత్త ఊహ ఈ వారంలో మెదులుతుంది. చిత్తా నక్షత్ర జాతకులకి తమ కృషికి తగినటువంటి గుర్తింపు లభించి మంచి ఆనందం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం సుఖంగా గడుపుతారు. ఈ రాశివారు గణేష ప్రార్థనని చేయడం శ్రేష్టం. ఆలయానికి పటిక బెల్లాన్ని వచ్చేటటువంటి భక్తులకి ప్రసాదంగా ఇచ్చేందుకు అనుగుణంగా దేవాలయానికి సమర్పించండి. ఇక అవకాశం ఉన్నంతలో వీణా వాద్యాన్ని వింటూ సుఖంగా గడిపినట్టయితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వీణ సరస్వతీదేవికి సంబంధించిన వాద్య విశేషం కాబట్టి ఆమె అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చిత్తా నక్షత్ర జాతకులకి ఆర్థిక పరిస్థితి మరీ అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకి శుభకార్యాలు కలిసి వస్తాయి. కలిసొచ్చిన విధంగానే ఆర్థికమైనటువంటి అనుకూలత కూడా బాగా ఉంటుంది. విశేషమైన ప్రోత్సాహకంగా కూడా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకి తమ భాగస్వామితో చికాకు ఆందోళన కలిగే అవకాశం ఉంది. కొద్ది కోపాన్ని పట్టుదలని తగ్గించుకుని సంయమనంతో ఉన్నట్లయితే అన్నీ సర్దుకుపోయే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఆలయానికి నవనీతం అంటే వెన్నని బహూకరించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కోపం వచ్చేటటువంటి సందర్భాలు ఉన్నా సంయమనంతో ఉండడం చాలా చాలా అవసరం. తులారాశివారు ఈ వారం ఏ విధమైన నిర్మాణ ప్రయత్నాలని చేయకపోవడం ఉత్తమం. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఆలోచన ఏది బుద్ధికి తట్టినా మరొకరి మార్గదర్శకత్వంలో వారి మాట వింటూ కొద్దిగా గడిపినట్లయితే సుఖం సంతోషం మీ సొంతం అవుతాయి. అనురాధ నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు కొద్ది దూరం వెళ్ళే అవకాశం ఉంది తప్ప పూర్తిగా రద్దయ్యేటటువంటి అవకాశం ఏమాత్రమూ లేదు కాబట్టి
కొద్ది వాయిదా పడ్డందుకు మానసికమైన ఆందోళన పొందవద్దు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి శుభవార్త బాగా వినేటటువంటి అవకాశం బంధుమిత్రుల మధ్యలో కలుగుతుంది కాబట్టి చక్కనైన సంతోషంతో ఎదురు చూస్తూ ఉండండి శుభవార్త కోసం. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని పఠించాలి. తెల్లనైనటువంటి నువ్వులతో పూజించడం చాలా ఉత్తమం. ఈ వారం నువ్వులకి అనుకూలమైనటువంటిది కాబట్టి. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఎవరికో వచ్చినటువంటి వాద వివాదాల మధ్య తలదూర్చడం ఏమాత్రమూ సరికాదు అని గమనించండి. ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులు మంచి దాన కార్యక్రమాలను చేస్తారు. ఇంకా సంఘంలో పేరొచ్చేటటువంటి ముఖ్యమైన వితరణ పనులు ఏమున్నాయో వాటిని కూడా చేపడతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే న్యాయస్థానంలో విజయ వార్తల్ని కూడా వింటారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగం చక్కగా లభించే అవకాశం కనిపిస్తోంది. పిల్లలకి మంచి విజయ అవకాశాలు బాగా దగ్గరకు వచ్చేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం నవగ్రహాల పూజని చేయడం ఉత్తమం. ఆలయానికి నవధాన్యాల్ని సమర్పించడం ఉత్తమం. అయితే ఈ వారం ఏ విధమైనటువంటి భూములని కానీ గృహాలని కానీ కొనుక్కోవడం కోసం ప్రయత్నించకపోవడం మంచిది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి, ఖచ్చితంగా ముందుకు సాగుతాయి. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి బంధువులతో అవగాహన లోపం కలుగుతుంది. చిన్న పొరపచ్చం బంధువులకి వారికి మధ్య కలిగే అవకాశం ఏర్పడుతుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి విజయ పథంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అలాగే నిర్మాణ ప్రయత్నానికి సంబంధించిన ఊహలు కూడా ఏదో గృహానికి సంబంధించినవి లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామాల్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. తెల్లనైనటువంటి మధుర పదార్థాన్ని అమ్మవారికి నివేదించడం శ్రేష్టం. ఇక ఈ రాశివారు ఈ వారం చక్కనైనటువంటి తీర్థయాత్ర ప్రదేశానికి సమీపంలో ఉన్నదానికి వెళ్ళొస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఎక్కడున్నటువంటి పనులు అక్కడే స్తంభించి ఉండడంతో కొద్ది చికాకుగా అనిపిస్తుంది. కానీ కొద్ది అవకాశం ఉంది అనే యథార్థాన్ని గమనించండి తప్ప పనులన్నీ పూర్తిగా స్తంభించినట్లు కాదు అని నిశ్చయించుకోండి. శతభిష నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులతో కొద్ది ఐకమత్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది. మీ అంతటా మీరు సర్దుకున్నట్టయితే కుటుంబం తిరిగి ఐకమత్యపు దిశగా ప్రయాణిస్తుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు చక్కనైన శుభవార్తని వింటారు. విదేశీ యాన ప్రయత్నం చేస్తారు. ఫలితం మరికొద్ది కాలంలో వస్తుందనే యథార్థాన్ని గమనించండి. ఈ రాశివారు ఈ వారం రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తెల్లనైనటువంటి బియ్యాన్ని దైవానికి సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కోపాన్ని తగ్గించుకుని సంయమనంతో ఉండడం ఎంతైనా అవసరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వభద్ర నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి ఖర్చు వచ్చి పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి కొద్ది ఆర్థికమైన ప్రణాళికని సక్రమంగా వేసుకోవడం ఉత్తమం. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి అనవసరమైన ఒక అపకీర్తికి సంబంధించిన నింద వచ్చి పడేలా ఉంది. ఏ విధమైన భయాన్ని పడకుండా ధైర్యంగా ఎదుర్కోవడం శ్రేష్టం. రేవతి నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఏదైనా ఒక ఆలోచన కానున్నట్టయితే ఉగాది వరకు కొద్దిగా ఆ ఆలోచనని వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలు మాత్రం నిశ్చయంగా అనుకూలిస్తాయి. ఈ వారం ఈ రాశివారు సూర్య స్తోత్రాన్ని పఠించుతూ ఉండడం ఉత్తమం. తెల్లనైనటువంటి మందారాలని కానీ తెల్లనైన గులాబీలని కానీ ఆలయానికి ఇయ్యడం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మౌనంగా ఉంటూ ఎంత మాట్లాడాలో అంతకు మించి మాట్లాడకుండా గడపడం శ్రేష్టం. ఆంతర్యం శీర్షికలో పాల్గొన మాసంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు ఒక్కసారి చూద్దాం. మంచి వినోదాన్ని ఇష్టపడుతూ ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, చిరునవ్వుని చిందిస్తూ ఉంటారు. తండ్రి దగ్గర చనువు ఉంటుంది, తండ్రి మీద ఎనలేని ప్రేమ కూడా ఉంటుంది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వాళ్ళు చదివినది ఒకటైతే
చేసే వ్యాపారం, ఉద్యోగం వేరు విధంగా ఉంటూ ఉంటుంది, వేరు పంథాలో నడుస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ధైర్యం బాగా కలిగి ఉండి ఎంత కష్టం వచ్చినా తట్టుకుని మంచి రోజు కోసం ఎదురు చూడగలిగిన దృఢత్వం వీరికి సొంతం. పాల్గొన మాసంలో ఉన్నవారికి అన్ని విషయాల్లోనూ నేర్పరితనం ఉన్న కారణంగా దేంట్లో విశేషించి పైకి రావాలి అనేది నిర్ణయించుకోలేకపోతారు. 2-3 మంచి నేర్పరితనాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన ఒకే ఒక కళలో నేర్పరితనాన్ని చూపించడం మాత్రం కోల్పోతారు. ఈ మాసంలో పుట్టినటువంటి వాళ్ళు శ్రీహరిని పూజించడం సర్వశ్రేష్టం. ఇక ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో అక్షరాభ్యాసాన్ని గురించి అనుకుందాం. అక్షర అభ్యాసం. క్షరము అంటే నాశనం అయిపోయేది, ఆ క్షరము అంటే ఎప్పటికీ నాశనం కానిది అని అర్థం. బుల్లి చేతిని జాగ్రత్తగా తన చేతిలో ఇరికించుకుని అక్షర అభ్యాసాన్ని చేయడానికి వచ్చినటువంటి గురువు మరొకరి పిల్లవాడిని చక్కగా తొడ మీద కూర్చోబెట్టుకుని నమశివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. సరస్వతీదేవి చదువులకి అధిష్టాత్రి, అలాగే వినాయకుడు చదువులకి వజ్జ. మరి వీళ్ళిద్దరి పేర్లు రాయించకుండా ఆ శంకరుని పేరునే ఎందుకు రాయిస్తారు అంటే, శంకరుడు సర్వజ్ఞ, అన్నిటినీ తెలుసున్నవాడు ఆయనే కాబట్టి, జ్ఞాన గంగని తల మీద ధరిస్తూ ఉంటాడు కాబట్టి, మనకొక భాషని అందించినటువంటి వాడు, మనకి అమోఘంగా మాట్లాడుకోవడానికి కావలసిన వ్యాకరణాన్ని ఇచ్చినవాడు శంకరుడు కాబట్టే ఆయన్ని సర్వజ్ఞుడు అన్నారు. కాబట్టి అటువంటి శంకరుని నమశివాయ ఆయనకి నిత్యము నమస్కరిస్తూ ఉంటే సిద్ధం నమః, సిద్ధస్థితి ప్రతి వ్యక్తికి వస్తుందని ఆ శంకరుని పేరుని ఆ అక్షర అభ్యాస కాలంలో రాయిస్తారు. ఓం నమశివాయ అని రాయిస్తారు. ఆ ఓం అనేది పిల్లలకు ప్రణవ అక్షరాన్ని పఠింపచేయకూడదనే ఉద్దేశంతో నమశివాయ సిద్ధం నమః అని రాయించడమే సరైనటువంటి విధానం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ అక్షర అభ్యాస కార్యక్రమానికి సరస్వతికి సంబంధించినటువంటి శ్రీ పంచమి కానీ, అలాగే సరస్వతీ పూజ జరిగేటటువంటి ఆ విజయదశమి రోజుల్లో మూలా నక్షత్రం వచ్చేటటువంటి రోజు కానీ చాలా ఉత్తమమైనటువంటిది. ఏ సరస్వతీదేవి శుద్ధ సత్వస్వరూపిణో, ఏ సరస్వతి జ్ఞాన ప్రవాహాన్ని అందిస్తూ ఉంటుందో ఆ తల్లి అనుగ్రహం కాని ఉన్నట్లయితే అవగాహన లోపం లేకుండా చెప్పినది ప్రతిదీ బుద్ధిలోనికి చేరడమే కాక స్పష్టంగా వ్యక్తీకరించగలిగినటువంటి స్థితి మన బుజ్జివాడికి వస్తుందనే అభిప్రాయంతో అక్షర అభ్యాసాన్ని ఆనాడు చేయడం శ్రేష్టమని పెద్దలు తెలియచెప్పే మాట. ఏ శంకరుడు సర్వజ్ఞుడో ఆయనలో ఉన్నటువంటి ఆ అమోఘమైన వైదుష్యం, విద్య, పాండిత్యం శారదా స్వరూపం కాబట్టి శంకరులలో ఉండే పాండిత్య స్వరూపమైనటువంటి శారదకి అమోఘమైన అభిషేకాన్ని, పూజని చేస్తున్నామనేది దీనిలోని అంతరార్థం. ఇక శ్రీ పంచమి విషయానికి వచ్చినట్లయితే పంచమి అనేది సరస్వతీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. పంచమి పంచభూతేసి పంచ సంఖ్య ఉపచారిణి. ఆ కారణంగా సరస్వతీదేవిని ఈరోజు తెల్లనైన పుష్పాలతో, తెల్లని గంధంతో, తెల్లనైనటువంటి అమోఘమైన ఆభరణాలతో, తెల్లని నివేదన చేయవలసిన వస్తువులతో అంటే పాయసం మొదలైన వాటితో అమ్మవారికి తెల్లని వస్త్రాలని కట్టి పూజించడం సర్వశ్రేష్టం. ఆ తల్లి ఒక చేతిలో వీణని ధరించుంటుంది, ఒక చేతిలో అక్షమాలని, వేరొక చేతిలో చిలుకని, ఆ తరువాతి చేతిలో పుస్తకాన్ని ధరించుంటుంది. విద్యార్థి అయినటువంటి వాడు ముందుగా గురువు చెప్పినటువంటి మాటని చిలుకలా అనుసరించాలి. చిలుక ఒక మారు మనం అంటే 2 మార్లు ఎలా అంటుందో అలాగే గురువు చెప్పే మాటని 2 మార్లు విద్యార్థి అనాలి. ఇప్పటికీ వేద విద్య అలాగే సాగుతూ ఉంటుంది. ఆ చెప్పిన విషయాన్ని గురువు చెప్పే కాలంలో 2 మార్లు అన్నటువంటి విద్యార్థి ఇంటికి వెళ్ళాక అక్షమాల మీద మంత్ర జపాన్ని చేసినట్టుగా ఆ విషయాన్ని అనేక పర్యాయాలు బుద్ధిలో మననం చేసుకోవాలి. ఆ మీదట పుస్తకంలో ఏ విషయం చెప్పబడిందో ఈ చదివిన చదువుకి అదనంగా పుస్తకం ద్వారా స్వీకరించుకోగలగాలి. అప్పుడు అమోఘమైన పండితుడు కాగలుగుతాడనే యథార్థాన్ని మౌనంగా సూచిస్తుంది అమ్మవారు. ఇక అమ్మవారి చేతిలో ఉండే వీణ సంగీతానికి సంబంధించిన విశేషాన్ని తెలియజేస్తుంది. కాబట్టే సంగీత సాహిత్యాలు 2 అబ్బాలి అని అంటే సరస్వతి ప్రార్థన తప్పనిసరి అని తెలియజేస్తుంది శ్రీ పంచమి. ఇవి
ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి రోజు శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక పై వారం శుభమస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో రథసప్తం అంటే ఏమిటి, ఆ రోజు సూర్యుడి పుట్టినరోజు కాబట్టి దాని వెనుకున్న విశేషాలని, అలాగే ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో భీష్మ అష్టమి అంటారు, భీష్మ ఏకాదశి అంటారు, రెంటికి సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఆ విశేషాన్ని తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.